MBBS in abroad. Apollo MedSkill 6 years of MBBS program will be completed in 35 lakhs only. ప్లాస్టిక్ సర్జరీ అనేది హీరోయిన్స్కి మాత్రమే, లేకపోతే డబ్బున్న వాళ్ళకి మాత్రమే. అది చేయించుకున్న తర్వాత అంటే కొన్ని వీడియోస్ మనం బయట ఇన్స్టాలో కానీ యూట్యూబ్లో చూసినప్పుడు లిప్స్ చాలా పెద్దగా అయిపోవడం, అంటే కొంచెం ఆడ్గా కనిపిస్తూ ఉంటారు. బిఫోర్ దెన్ అని, ఇప్పుడు ఆఫ్టర్ అండ్ బిఫోర్ అని చెప్పి చూపిస్తూ ఉంటారు కదా. సో అసలు 100% న్యాచురల్గా మనం కనిపిస్తామా, లేకపోతే డిఫరెన్స్ అనేది తెలుస్తుందా సర్జరీస్ తర్వాత? ఇప్పుడైతే కరెంట్గా అయితే వరల్డ్ మొత్తం నడుస్తున్న ట్రెండ్ ఏంటంటే న్యాచురల్లీ లుకింగ్ ప్లాస్టిక్ సర్జరీ. మేకప్ చేసుకున్నా కానీ న్యాచురల్గా ఉండాలి, చేసినట్టు అలాగే అనిపించాలి. సర్జరీస్ లో కూడా సర్జరీ చేసినా కూడా న్యాచురల్ లుకింగ్ ప్లాస్టిక్ సర్జరీనే ఇప్పుడు ట్రెండ్ యాక్చువల్లీ. ఒకప్పుడు మీరు ఒక 10-15 ఇయర్స్ బ్యాక్ కి వెళ్ళారంటే ఈ మీరు అన్నట్లు అబ్నార్మల్ గా కనిపించడము, అంటే అప్పుడు ఎలా వెళ్ళేవాళ్ళు అంటే సర్జరీ అనేది ఒక స్టాండర్డ్ ఈస్థెటిక్ పారామీటర్స్ ప్రకారం చేసేయాలి. ఇప్పుడు ఎలాంటి అమ్మాయి అయినా ఒక 1-2 ml లిప్ ఫిల్లర్ పెట్టేయాలి, అలా ఒక స్టాండర్డ్ సెట్ చేసేసేవాళ్ళు. సో అందరికీ ఒకటే ప్రోటోకాల్ లాగా ఎక్కువ ఫాలో అయ్యేవాళ్ళు. సో అప్పుడు ఏమయ్యేదంటే సూట్ కాని వాళ్ళందరికీ అబ్నార్మల్ గా కనిపించేది. ఐడియల్ గా ఒక 100 మందిలో 90 మందికి సూట్ అయినా ఈ 10 మంది ఎవరు సూట్ కాలేదో వాళ్ళకి అబ్నార్మల్ గానే కనిపించేది, వాళ్ళే హైలైట్ అయ్యేవాళ్ళు. నెగిటివ్ అనేది చాలా త్వరగా స్ప్రెడ్ అయిపోతుంది. ఇంకా ప్లాస్టిక్ సర్జరీని బ్లేమ్ చేయడానికి చాలా మంది రెడీ ఉంటారు కాబట్టి అలా. ఇప్పుడు ఏంటంటే ట్రెండ్ ఎవరికి వాళ్ళకి కస్టమైజ్డ్. ఇప్పుడు ఒక్కొక్కరికి 1/2 ml ఫిల్లర్ పెట్టాలన్నా కూడా ఎవరు అంత తప్పుగా తీసుకోవట్లేదు. అండ్ ఆ 1/2 ml తో ఇమీడియట్ చేంజ్, అదే లైట్ చేంజ్ తీసుకురాగలిగితే దట్స్ మోర్ దాన్ ఎనఫ్. ఏంటంటే సటిల్ చేంజెస్ విచ్ గివ్ అ వెరీ న్యాచురల్ లుక్ ఆన్ ద ఫేస్ ఇస్ ద కరెంట్ ట్రెండ్ అనమాట. మేము సర్జరీస్ చేసేటప్పుడు కూడా చాలా మంది పేషెంట్స్ ఇప్పుడు అదే అంటారు. ఇప్పుడు ఇదివరకు బ్రెస్ట్ చేసేటప్పుడు కూడా పెద్ద పెద్ద ఇంప్లాంట్స్ కి రిక్వైర్మెంట్స్ ఉండేవి. ఇప్పుడు వాళ్ళే చెప్తున్నారు, మేడం అంత పెద్ద ఇంప్లాంట్స్ వద్దు, వీ వాంట్ న్యాచురలీ లుకింగ్ బ్రెస్ట్, సో స్మాలర్ ఇంప్లాంట్స్కి వెళ్దాము అని. ఇట్లా ఇట్స్ అ పాజిటివ్ చేంజ్. ఈ న్యాచురలీ లుకింగ్ ప్లాస్టిక్ సర్జరీ యాక్చువల్లీ ఎక్కువ కాన్సన్ట్రేట్ చేసి ఇంకా ప్రాపర్గా చేయాలి మేము. దట్ నీడ్స్ అ లాట్ ఆఫ్ డాక్టర్స్ ఎఫర్ట్, బికాస్ ఇక్కడ ఆర్టిఫిషియల్ లుక్ ఇవ్వకూడదు కాబట్టి. బట్ ఆ రిజల్ట్స్ చాలా గ్రాటిఫైయింగ్ ఉంటాయి ఫర్ బోత్ పేషెంట్స్ అండ్ అస్ అనమాట. ఓకే, ఏది అంటే మనం ఎంత ట్రై చేసినా కానీ ఏ సర్జరీ మనకి కొంచెం ఎట్లయినా సర్జరీ చేశారు అనేది 100% మీరు అపోర్ట్ పెట్టినా అది అసలు అవ్వదమ్మా అనే సర్జరీస్ ఏమైనా ఉన్నాయా? తెలుస్తుంది, చాలా ఉంటాయి. ఇప్పుడు కొంతమంది బిజార్ గా కోరికలు ఉంటాయి. ఇప్పుడు స్పెషల్లీ రైనోప్లాస్టీస్ తీసుకున్నాం అనుకోండి, వాళ్ళకు ఒక నేటివ్ బేసిక్ నోస్ షేప్ ఉంటుంది కదా, వాళ్ళు ఇంకెవరైనా సెలబ్రిటీ నోస్ తీసుకొచ్చి పెట్టేసి నాకు ఇలాగే కావాలంటారు. సో అది అవ్వదు, ఎందుకంటే మనం మన బేసిక్ నోస్ కి బెటర్ గా మెరుగులు దిద్దుకోవడం ఐడియల్. కానీ ఇలాంటి వాళ్ళు ఇలాంటి నోస్ ని ఎలా తీసుకొస్తారు, తెలియదు. అంటే మన ఫేస్ కి ఏది సూటబుల్ అవుతుందో అలా చేస్తారు. అండ్ వాళ్ళ నోస్ కి ఏది ప్రాక్టికల్ గా టెక్నికల్ గా పాసిబుల్ అది చేస్తాం. ఓకే, అలాంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి అన్నమాట. ఇప్పుడు ఒక కొంచెం ఆడ్ గా, అంటే వాళ్ళకి పోస్ట్ ప్రెగ్నెన్సీ ఓవర్ గా బల్జ్ అయిపోయిన టమ్మీయో అలాగా ఓవర్ గా ఉందనుకోండి, దాన్ని ఒక లెవెల్ వరకు మనం లోపలికి తీసుకురాగలుగుతాం, మరీ ప్రీ ప్రెగ్నెన్సీ లాగా తేలేం కదా. ఇలాంటి కాషన్ థింగ్స్ అన్ని మేము పేషెంట్ కి ముందే చెప్తాం కూడా, దీంట్లో ఇంతనే నా లిమిటేషన్, నేను ఇంతనే చేయగలుగుతాను అండ్ యూ నీడ్ టు యాక్సెప్ట్ దట్ రిజల్ట్. అలా మన ఇద్దరం ఒక సింక్ లో వస్తేనే మనం సర్జరీకి వెళ్తాం. ఇలాంటివి మేము కంపల్సరీ పేషెంట్ కి చెప్పే తీసుకెళ్తాం. ఓకే ఓకే. అండ్ వాట్ సర్జరీ మోస్ట్ నువ్వు ఏంట్రా బాబు అనుకునే సర్జరీస్ ఏమైనా ఉంటాయా? ఉంటాయి, మీరు హేట్ చేసేవి ఉంటాయి, కంపల్సరీ ఉంటాయి. స్పెషల్లీ ఏంటంటే బయటికి వెళ్ళి ఏ రీసెర్చ్ చేయించుకోకుండా, ఎలాంటి ఎడ్యుకేషన్ లేకుండా ఎవరితో పడితే వాళ్ళతో సర్జరీ చేయించుకొని కాంప్లికేట్ అయినాక మా దగ్గరకు వస్తారు కదా, అవి నాకు అస్సలు ఇష్టం ఉండవు ట్యాకిల్ చేయడం. బికాజ్ వాళ్ళు ఏం చేసేసారో అక్కడ, వీళ్ళు ఏం అడిగారో, వాళ్ళు వాళ్ళ దగ్గర ఒక రికార్డ్ కూడా ఉండదు. ఇలా చేసిన వాళ్ళ దగ్గర చేయించుకున్న ఒక రికార్డ్ ఉండదు. సో వాళ్ళు ఏదైనా గ్రాస్ కాంప్లికేషన్తో మా దగ్గరకు వస్తారు. మా దగ్గర ఫస్ట్ తీసుకునే వరకు ఒక 1-2 వీక్స్ బాగానే ఉంటారు. బట్ కాంప్లికేట్ అయినాక ఇట్ టేక్స్ టైమ్ టు హీల్ కదా. మళ్ళీ ఆ టైం వాళ్ళు వెయిట్ చేయడానికి రెడీ ఉండదు, ఎందుకంటే అప్పటికే వాళ్ళు ఫ్రస్ట్రేటెడ్ ఉంటారు అనమాట పాత సర్జన్ తోని. సో ఇక్కడికి వచ్చేసరికి మళ్ళీ మనం స్లోగా గ్రౌండ్ లెవెల్ వరకు వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్ కిందకి తీసుకొచ్చి మెల్లగా చేసుకుంటూ వెళ్ళాలి కదా. అబద్ధాలు చెప్తూ ఉంటారా అసలు? మీరు ఏం అడిగారు అంటే అది చెప్పకుండా చాలా అబద్ధాలు చెప్తారు, చాలా చెప్తారు. అది చాలా నార్మల్. అది నేనేం తప్పు పట్టను. వాళ్ళకి కూడా ఏంటంటే గిల్ట్ వచ్చేస్తుంది అప్పటికి, నేను వేరే చోట వెళ్ళి తప్పు డాక్టర్ దగ్గర చేయించుకున్నాను
చేస్తాను అని, అంటే అది మన ఐక్యూ మీద దెబ్బతింటుంది కదా, సో ఒప్పుకోరు. బట్ మనకు తెలిసిపోతుంది ఏమైంది, అసలు ఏమైండొచ్చు, అది అసలు పేషెంట్ తప్ప డాక్టర్ తప్ప. ఆ కాంప్లికేషన్ వచ్చింది అనుకోండి, ఒక్కొక్కసారి పేషెంట్ మిస్టేక్స్ ఉంటాయి, వాళ్ళు కరెక్ట్ గా ఇన్స్ట్రక్షన్స్ ఫాలో అవ్వరు పోస్ట్ సర్జరీ, డాక్టర్ చేశారు ఆ మిస్టేక్, ఇవన్నీ మాకు చూడంగానే అర్థమైపోతాయి. ఓకే. సో దాన్ని బట్టి ఇక పేషెంట్ తప్పు ఉంటే ఓకే వీళ్ళు నా దగ్గర కూడా ఇలా చేయొచ్చు, మేబీ దే విల్ బిహేవ్ ద సేమ్ వే అని ముందే అనుకొని అలాంటి ట్రీట్మెంట్ ఇచ్చుకుంటూ వెళ్తాం అనమాట. కాకపోతే నాకు జనరలీ వాళ్ళలాగా పాపం ఏం తెలియకుండా ఎవరి దగ్గరికి పడితే వాళ్ళ దగ్గరికి వెళ్ళి చేయించుకున్నారు అని బాధ అనిపిస్తుంది. ఇప్పుడు అది చాలా కాంప్లికేట్ అయిపోతుంది కదా, ఎప్పుడు ఎవరు ఒరిజినల్ డాక్టర్ ఎవరు ఇలా అనేది తెలియట్లేదు. మనం బాగా హాస్పిటల్ చూస్తాం, బాగుంది వెళ్ళిపోదాం అన్నట్టు వెళ్తారు, కానీ ఏమైనా పర్టికులర్గా తెలుస్తుందా? నేనైతే ఇదివరకు గట్టిగా చెప్పేదాన్ని, చాలా ఇంటర్వ్యూస్ లో కూడా చెప్పాను, డిగ్రీస్ చూడండి, ఎంబీబీఎస్ ఉండాలి, ఎంఎస్ జనరల్ సర్జరీ ఉండాలి, ఎంసీహెచ్ ప్లాస్టిక్ సర్జరీ ఉండాలి, మాకైతే అదే డర్మటాలజిస్ట్ అయితే డర్మటాలజీ అని ఉండాలి, కంపల్సరీ ఉండాలి అని. కానీ ఈ మధ్యన అది కూడా ఫేక్ చేసేస్తున్నారు, డిగ్రీ కూడా అని వింటున్నాం కదా. ఒకటైతే చెప్పడానికి ట్రై చేస్తాను, వీలైనంత మటుకి రెఫరెన్స్ తో వెళ్ళండి. ఆ డాక్టర్ దగ్గర ఇదివరకు చేయించుకున్న వాళ్ళు ఏదో ఉంటే ఆ రెఫరెన్స్ తో వెళ్ళండి, లేదా మీకు తెలిసిన ఒక డాక్టర్ తో మాట్లాడి ఆ డాక్టర్ రిఫర్ చేసిన డాక్టర్స్ తో వెళ్ళండి. ఎందుకంటే డాక్టర్ నెట్వర్క్ అనేది చాలా చిన్న నెట్వర్క్, మాకు కంపల్సరీ లోపల కాంటాక్ట్స్ బాగా ఉంటాయి. సో కంపల్సరీ ఒక డాక్టర్ ఎవరైనా ఉన్నారంటే వాళ్ళకి చాలా మంది తెలుసుంటారు, వాళ్ళ ఎంబీబీఎస్ ఫ్రెండ్స్, జనరల్ సర్జరీ అదే పీజీ ఫ్రెండ్స్, సో వాళ్ళ త్రూ వెళ్ళిన నెట్వర్క్ లో మీకు అట్లీస్ట్ ఒక ఒరిజినల్ డాక్టర్ దొరుకుతారు. ఇప్పుడు మొత్తం కొత్త డాక్టర్ దగ్గరికి వెళ్ళారనుకోండి, అసలు వాళ్ళు ఒరిజినల్ డాక్టరా ఫేక్ డాక్టరా మేము కూడా చెప్పలేము. సో వీలైనంత మనకి ఒక డాక్టర్ రెఫరెన్స్ తో వెళ్ళండి, ఆ డాక్టర్తో మాట్లాడండి. మీకు కొంచెం అన్నా అనుమానం ఉన్నా, డాక్టర్ మీకు సరిగా టైం ఇవ్వట్లేదు అనిపించినా, నాలెడ్జ్ కరెక్ట్గా ఇవ్వట్లేదు అని అనిపించినా బ్యాక్ స్టెప్ తీసేసుకోండి. ఇట్స్ యువర్ బాడీ. అంటే వీళ్ళకి ఎలా ఉంటుందండి, ఎంతసేపు సర్జరీ చేయించుకుందాం ఆ తొందరలో. అండ్ ఇంకొకటి నేను ముఖ్యంగా చూసేది ఏంటంటే లో ప్రైస్. కంపల్సరీ ఫేక్ గా చేసేవాళ్ళు ఒరిజినల్ వాళ్ళకన్నా కొంచెం తక్కువే ప్రైస్ కోట్ చేస్తారు. ఎందుకంటే వాళ్ళ దగ్గరికి రావాలంటే అది ల్యూక్రేటివ్ కాబట్టి కంపల్సరీ కొంచెం తక్కువే కోట్ చేస్తారు. అది పేషెంట్ కి అట్రాక్టివ్ గా ఉంటుంది. సో మీకు ఎవరైనా ఓవర్ గా లో ప్రైస్ ఆఫర్ చేస్తున్నా ఆర్ ఓవర్ గా పాజిటివ్ రిజల్ట్స్ ఆఫర్ చేస్తుంటే ఆలోచించండి. బికాస్ వాళ్ళు ఒరిజినల్ డాక్టర్ అయితే కంపల్సరీ మీకు కాంప్లికేషన్స్ కూడా చెప్తారు, చెప్పకుండా ముందుకు వెళ్ళరు ఒరిజినల్ డాక్టర్స్. అలా లేదు అంత సూపర్ ఉంటది అని చెప్తున్నారు అంటే మాత్రం ఒక్కసారి ఆలోచించుకోండి. అండ్ వీలైనంత మటుకి డాక్టర్స్ రెఫరెన్స్ తో వెళ్ళండి, మీకు తెలిసిన డాక్టర్స్ రెఫరెన్స్ తో వెళ్ళండి. ఓకే. సో మోసపోకండి, అన్ని వేరే, ప్లాస్టిక్ సర్జరీ వేరే కాబట్టి ఇది కొంచెం హై ఇన్కమ్ ఫీల్డ్, ల్యూక్రేటివ్ ఫీల్డ్, ట్రెండ్ లో ఉన్న ఫీల్డ్ కాబట్టి దీంట్లో క్వాక్స్ ఎక్కువ అయిపోయారు. సో మీకు ఫేక్ కార్డియాలజిస్ట్, ఫేక్ లివర్ డాక్టర్ రేర్ గా ఉంటారు, బట్ ఫేక్ కాస్మెటిక్ డాక్టర్ ప్రతి గల్లీలో ఉంటారు. సో కొంచెం జాగ్రత్తలు తీసుకుంటే సేఫ్ గా ఉంటారు. ఇప్పుడు మనం 2 థింగ్స్ నడుస్తున్నాయి మ్యామ్, ఫుడ్ అండ్ బ్యూటీ. ఇది ఎవరు పెట్టినా ప్రాఫిటబుల్ ఉంటుంది, ఎవరు పెట్టినా నమ్మేస్తారు, వెళ్ళిపోతూ ఉంటారు. కాబట్టి ఈ 2 సెక్టర్స్లో ఎక్కువగా మోసాలు జరుగుతున్నాయి. సో కాషియస్గా ఉండండి, జాగ్రత్తగా ఉండండి, రిఫరెన్స్తో వెళ్ళండి. అంతకన్నా ఎక్కువ కూడా చెప్పలేము దాని గురించి. థ్యాంక్ యూ మ్యామ్.